మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేసినాం అనమాట. వెళ్ళిపోతున్నాం బయటికి. ఢిల్లీ టు రిషికేష్ ట్రావెల్ చేయాలి ఇప్పుడు. ఢిల్లీ నుంచి బస్ చూసుకుని రిషికేష్ వెళ్ళిపోవాలన్నమాట. బాయ్ లేలో ओके बाय, थैंक यू सो मच. अभी ऋषिकेश को जाने के लिए शाम एक बार पता आप कर लीजिए कि शायद उससे बसें जो है जो दिन में भी जाती होगी, मैं कंफर्म नहीं, क्योंकि जो टूरिस्ट बसें अभी जाती कहाँ हैं, जाना है, अभी कहाँ चलना है? तो अजमेरी ये कश्मीरी गेट वहाँ से जाती हैं ज़्यादातर बसें. गाइस మా హోటల్ అయితే ఇదన్నమాట. మంచిగా ఉండే రూమ్ అయితే బాగుండే. వర్త్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 1 మినిటే 100 మీటర్స్ ఉంటుంది అంతే. 25 అవర్స్. కానీ చాలా మంచిగా చూసుకున్నారు అన్నమాట. వాళ్ళే బస్ బుక్ చేసి మాకు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. చాలా సేఫ్, మంచిగా ఉండే. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే చతక్ ప్యాలెస్లో నాగేంద్ర అని ఉంటాడు, ఆయనను కలవండి. ఆయన నెంబర్ పెడతాను మీకు డిస్క్రిప్షన్లో. ఓకే దెన్ బాయ్స్, మా బస్ ఇదే అనమాట. ఇప్పుడు మేము కాశ్మీర్ గేట్, ఢిల్లీ కాశ్మీర్ గేట్ నుంచి రిషికేష్కి ఇది బుక్ చేసుకున్నాం అనమాట. మాకు ఒక టికెట్ వచ్చి 365 రూపీస్ పడింది, 365 విత్ జిఎస్టీ. సో ఇది 8:45 స్టార్ట్ అవుతుంది, 2:30కి డ్రాప్ చేస్తుంది అనమాట. ఒక మినిమం 5.5 అవర్స్ జర్నీ. ఇప్పుడే మేము రిషికేష్లో దిగినాం అనమాట. రిషికేష్ బైపాస్లో మమ్మల్ని బస్ డ్రాప్ చేసింది. అక్కడ నుంచి రిషికేష్కి ఒక 100 రూపీస్ పర్ పర్సన్ ఆటోలో. సో అక్కడ నుంచి అప్రాక్స్ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది వెళ్తుంటే, రోడ్స్ కానీ. మేము మొత్తానికైతే ఆ ప్లేస్కి, రామ్జులా అనే ప్లేస్కి రీచ్ అయిపోయినాము. చూడొచ్చు మీరు. గైస్, రామ్జులాకి వచ్చినాం అనమాట. ఇప్పుడే మనం రామ్జులా చూడండి మీరు, బ్యాక్ సైడ్ వెళ్తుంది. వెదర్ కూడా సూపర్ ఉంది, అసలు క్రేజీ ఉంది. ఇక్కడ షాపింగ్స్ కూడా ఇవన్నీ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ లక్ష్మణ్ జూలా అనేది ఇప్పుడు రిపేర్లో ఉందంట. లక్ష్మణ్ జూలాకి వెళ్ళనివ్వట్లేదు. రిషికేష్లో లక్ష్మణ్ జూలా ఈజ్ ద ఫేమస్ ప్లేస్. అంతేకాకుండా ఇక్కడ రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఇక వీళ్ళు బస్సులో పరిచయం అయినారనమాట. రాయ్పూర్లో నుంచి వచ్చినారు, మాకు పరిచయం హాస్టల్స్లో స్టే చేస్తారంట. సో మేము కూడా హాస్టల్స్లో స్టే చేద్దామని చెప్పి హాస్టల్ వెతుకుతున్నాం. సో ఇదే రామ్జులా అనేది. ఇది ఒక మొత్తం రోప్స్ తోటే ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తున్నది జానకి జూలా అనమాట. జానకి జూలా పైన వెహికల్స్ కూడా వెళ్తాయి, నాట్ 4 వీలర్స్, ఓన్లీ 2 వీలర్స్. మిడిల్లో మనుషులు నడుస్తారు, అటు ఇటు వెహికల్స్ పాస్ అవుతూ ఉంటాయి. కానీ చాలా బాగా కట్టారు. ఆ రోప్స్ తోటి అంతమంది పబ్లిక్ ఉండాలంటే నార్మల్ విషయం కాదు కదా. అంత ఆర్కిటెక్చర్ అందరూ మంచిగా ఉంటేనే అంత బాగా కడతారు. అప్పటి కాలంలో కట్టినవి ఇవి, ఇప్పటివి కూడా కాదు. ఈ బ్రిడ్జ్ మాత్రం మొత్తం ఊగుతుంది ఇట్లా పైన పోతుంటే. ఎంత క్రౌడ్ ఉన్నారంటే దీనిపైన. చాలా బాగుంది ఫ్రెండ్స్. గైస్, మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఇంత తొందరగా రిషికేష్లో ఫేమస్ ప్లేసెస్ ఏంటివంటే రామ్కి జూలా, లక్ష్మణ్ జూలా, జానకి జూలా, ఈ 3 ఫేమస్ ప్లేసెస్. అండ్ గంగా ఆరతికి వచ్చేసి త్రివేణి ఘాట్.
త్రివేణి ఘాట్లో గంగా ఆరతి మాత్రం చాలా అద్భుతంగా ఇస్తారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ వీడియో కూడా ఉంటుంది. సో వెయిట్ చేయండి, వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి, చూడొచ్చు మీరు. రిషికేష్ అనేది ఇండియాలో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉందన్నమాట. ఇండియాలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. రిషికేష్కి ముఖ్యంగా ఎందుకు వస్తారంటే ఇది హిందువులకి చాలా చాలా పవిత్రమైన ప్లేస్ అన్నమాట. రిషికేష్ని తపభూమి అని కూడా పిలుస్తారు. 2 కిలోమీటర్స్ నడిపించుకొని తీసుకొని వచ్చినారనమాట. ఇంకా మా హాస్టల్ వస్తలేదు, కానీ చాలా చెమటలు వస్తున్నాయి. 2 కిలోమీటర్స్ అంటే నార్మల్ విషయం కాదు కదా, ఇంకా నడవాలి. బ్రో అంబర్పేట అంటే ఏం పేరు బ్రో పేరు? కార్తిక్ 10 days అవుతుందంట బ్రో. వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. జస్ట్ ఏదో 1 day కోసం వచ్చి 10 days ఇక్కడ. Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. మొత్తానికైతే మా హాస్టల్కి రీచ్ అయినాం అనమాట. మా హాస్టల్ పేరు జాయ్స్ బై ది గంగేస్. ఈ హాస్టల్లో పర్ పర్సన్ 400 ఛార్జ్ చేశారు మాకు. అండ్ ఇక్కడ పైన నుంచి వ్యూ చాలా బాగుంటుందని విన్నాను. అండ్ వీళ్ళు కూడా చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు, మాకు కూడా చాలా బాగా అనిపించింది. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చూడొచ్చు మీరు. రూమ్స్లో బెడ్స్ కానీ వాళ్ళ బెడ్షీట్స్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయి. ఒక లాకర్ ఇస్తారు. మా రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 103 అనమాట. అండ్ మేము వెళ్ళాల్సింది పైన టాప్ వ్యూకి 5th floor. బై స్టెప్సే వెళ్ళాలి. బై స్టెప్స్ 5 floors ఎక్కిన తర్వాత ఆ వ్యూ చూస్తే మాత్రం ఆ ఎక్కిన 5 floors మర్చిపోయాం అనమాట. Sun hitting my shades. Riding low and slow. This vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the ఇది హాస్టల్ పైన నుంచి వ్యూ. ఇది హాస్టల్ పైన క్యాఫే ఉంది. క్యాఫేలో కాఫీ, స్నాక్స్ అలాంటివి దొరుకుతాయి అనమాట. దానికి కూడా లిమిటెడ్ టైం ఉంది. ఈవినింగ్ 7 తర్వాత ఉండవు మళ్ళీ. సో పైన వ్యూ అయితే చాలా బాగుంది. మేము మంచి హాస్టల్లో స్టే చేస్తున్నామన్న ఫీలింగ్ ఉంది. అండ్ ఇక్కడ చాలామంది కలుస్తారు, గుడ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఎక్కడెక్కడో నుంచి వస్తారు, నలుమూలాల నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తారనమాట. ఆ ప్రశాంతత వేరే, ఇంకా చాలా బాగుంది ఇక్కడ. గాయస్ ఇది పైన వ్యూ గాయస్, క్రేజీ ఉంది ఇక్కడ. Let me see your hands up high. Hands up. We vibing now till the moon hits the sky. Ooh, yeah. Talk box wailing like a voice from the stars. This coast culture lives in our hearts. No scars. Cruising, grooving, feel that funky breeze. Talk box singing, setting spirits at ease. From hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. యాక్చువల్లీ ఇది లక్ష్మణ్ జూలా అనమాట. ఈ టెంపుల్ కూడా లక్ష్మణ్ జూలా. ఈ జూలా వర్కింగ్లో ఉందని చెప్పి అక్కడికి పంపించట్లేదు. సో మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము వేరే ప్లేస్కి. జాన్ జూలా అంట అది. అక్కడికి వెళ్ళినాక దీన్ని ప్రపంచ యోగా క్యాపిటల్ అని కూడా చెప్తారనమాట. ఎందుకంటే ప్రపంచంలో నలుమూలాల నుంచి మనుషులంతా ప్రశాంతత కోసం వస్తారనమాట ఇక్కడికి. జనాలందరూ యోగా నేర్చుకుంటారు ఇక్కడ. రిషికేష్లో ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్ కంప్లీట్గా బ్యాన్ అనమాట. ఎందుకంటే ఇది పవిత్రమైన హిందువులకి సంబంధించిన ప్లేస్ కాబట్టి ఇక్కడ బ్యాన్ చేసినారనమాట. స్వామి వివేకానంద, స్వామి రాణా, స్వామి సచిదానంద
లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడే లీడర్లు అయ్యారనమాట. ఇప్పుడు మనం వెళ్తున్నది త్రివేణి ఘాట్లో గంగా హారతి ఇస్తారనమాట ఈవినింగ్ 6:30కి. సో ఎవ్రీడే మార్నింగ్ 5:30 ఆర్ 6 o'clockకి అండ్ ఈవినింగ్ 6 or 6:30కి స్టార్ట్ అవుతుంది. కానీ చాలా బాగుంటుంది, చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది, చాలా పబ్లిక్ క్రౌడ్ ఉంటారు. చూడండి ఎంత బాగుందో పైన. टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलंगिन आनंदे पूजन भावे वाळिन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या तरुणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै. ఆ గంగా హారతి చూస్తుంటే నాకు చాలా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. చాలా బాగుంది. ఎవ్రీడే ఈ మార్నింగ్ 6 o'clockకి ఈవినింగ్ 6:30కి ఎవ్రీడే చేస్తారంట. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది మాకు. महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव. మొత్తానికైతే ఇక్కడ వెహికల్ తీసుకుంటేనే సెట్ అవుతుంది అని చెప్పి వెహికల్ రెంట్కి తీసుకోవడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఉన్న ఆంటీ మనకి వెహికల్ ఇచ్చిందనమాట. వెహికల్ పర్ డే వచ్చేసి 600 రూపీస్, యాక్టివా 125. కానీ చెక్ చేసి తీసుకోవాలి ఫస్టే, ఎందుకంటే తర్వాత చాలా మోసాలు అవుతాయి. ఎక్కడైనా కాదు ఎక్కడైనా అవుతాయి. సో మేము ముందుగానే చెక్ చేసుకున్నాం అనమాట. ఫుల్ చెకప్ చేసుకొని వెహికల్ని తీసుకున్నాము. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఇవ్వాలి. సో వెహికల్ అయితే బాగుండే. మేము చలో ఇక పోదాం మళ్ళా.
బండి తీసుకున్నాం అనమాట. రచ్చనే అలా రేపు సాయంత్రం దాకా టైం ఉంది మాకు. జానకి జూలో పోతున్నాం. ఈ బ్రిడ్జ్ రోప్వే బ్రిడ్జ్ పైన బండి పోతాయి అనమాట. ఇగో మేము పోతున్నాం అనమాట. ఇంత చల్ల వస్తుంది చూసినావా, పొగలు చూడు, మేఘాలు వస్తున్నాయి గాయస్. ఇది రోప్వే బ్రిడ్జ్ గాయస్, రోప్వే బ్రిడ్జ్. ओ भाइयों उस साइड जाना है. మధ్యలో మనుషులు పోతారు, అటు సైడ్ నుంచి రివర్స్ బండ్లు వస్తాయి కదా. గైస్ మేమైతే చిమ్మ చీకట్లో 11 అవుతుంది. రిషికేష్ నుంచి శివపురి పోతున్నాము. రిషికేష్ నుంచి శివపురి 30 కిలోమీటర్స్ అనమాట. నైట్ లో మేము ట్రావెల్ చేస్తాం. ఆడ క్యాంపింగ్ చేసుకొని వండుకుందాం అనుకుంటాం. మా రాజు గాడు అయితే సగం ఏడుస్తుండు. అయినా గుద్దల్దాం చేసి పట్టుకోవద్దునా గైస్. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు శివపురికి వెళ్తున్నాం. నాకు నైట్ లైఫ్ జంగల్ క్యాంపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మేము జంగల్లో క్యాంపింగ్ చేసుకుందాము, నైట్లో అక్కడే స్టే చేద్దాము అని చెప్పి ఒక చిన్న అనుకుని ఉండే. హాస్టల్ తీసుకున్నాం కానీ అక్కడ హాస్టల్లో పే చేసేసి బయటకు వచ్చేసినాం అనమాట. ఎందుకంటే ఎంత దూరం వచ్చి హాస్టల్లో ఉండడం కాదు కదా. సో జంగల్లో స్టే చేద్దామని చెప్పి టెంట్ వేసుకున్నాం, పడుకున్నాము. అండ్ ఈ వ్యూ మీకు మార్నింగ్ చూపిస్తాను, ఎందుకంటే నైట్లో ఏం కనిపించదు, ఎవరు ఉండరు, చుట్టూ జనాలు ఉండరు, ఎవరు ఉండరు, మొత్తం జంగలే. బైక్ అయితే మొత్తం పైకి తీసుకొని వస్తాం, చూపిస్తాను నేను మీకు ఎంత పైకి తీసుకొచ్చాను రేపు మార్నింగ్. సో స్టే ట్యూన్ గాయస్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో బాయ్ గాయస్, టేక్ కేర్, గుడ్ నైట్.